హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి జిఎస్టిలో సర్క్యులర్ నెంబర్ 174 దట్ ఈజ్ PMT03 ఫామ్ గురించి తెలుసుకుందాం. ఈ ఫామ్ గురించి ఏ అప్డేట్ అంటే ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్లు రీక్రెడిట్ చేయడానికి ప్రిస్క్రైబ్ చేసిన మేనర్ ని ఈ PMT03 లో మనం డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫికల్టీస్ ఫర్ బీయింగ్ ఫేస్డ్ బై ద ట్యాక్స్ పేయర్ ఇన్ టేకింగ్ రీక్రెడిట్ ఆఫ్ ద అమౌంట్ ఇన్ ద ఎలక్ట్రానిక్ కేస్ లెడ్జర్ ఇన్ కేస్ ఎక్కడ ఎనీ ఎక్సెస్ ఆర్ ఎరోనియస్ రీఫండ్ శాంక్షన్ టు దెమ్ హ్యాడ్ బీన్ paid back by them either on their own or being appointed by the tax officer. ఏమన్నా మనకి మనం ఎక్సెస్ రీఫండ్ చేసినా ఆర్ ఎరోనియస్ రీఫండ్ చేసినా ఆ అమౌంట్ ని మళ్ళీ వాళ్ళు రీబ్యాక్ చేయాలి కదా. ఆ అమౌంట్ ని రీఫండ్ శాంక్షన్ చేసినవి వాళ్ళ ఓన్ అన్నా చేయొచ్చు, ఆ ట్యాక్స్ ఆఫీసర్ అయినా కనుక్కొని రీఫండ్ చేయమని చేయొచ్చు. సో ఇన్ ఆర్డర్ ఈ ఇష్యూని రిసాల్వ్ చేయడానికి జిఎస్టీ రీసెంట్ గా డెవలప్ చేసిన న్యూ ఫంక్షనాలిటీ వచ్చేసి ఫామ్ జిఎస్టీ PMT03A ఫామ్. సో ఇక్కడ ఏం చేస్తారంటే ప్రాపర్ ఆఫీసర్ which proper officer allows to recredit the amount in electronic credit ledger of the taxpayer. So as per rule, సో ఇక్కడ రీక్రెడిట్ ఇన్ ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ ఎవరైతే ట్యాక్స్ పేయర్ డిపాజిట్స్ వచ్చేసి ఎరోనియస్ రీఫండ్ అతనికి శాంక్షన్ చేసినారో అతని కేసులో చూసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫామ్ GSTR 3A ఎవరు ఫిల్ చేయాలి, కేటగిరీస్ ఆఫ్ పర్సన్స్ ఎవరు అంటే ఈ కేటగిరీస్ ఇక్కడ డిస్కస్ చేస్తాము. Categories of refund where refund can be done using form GST PMT03A. Reference in invited sub-rule 4B of rule 86 of CGST which reproduce ఎవరైతే పర్సన్ రిజిస్టర్ పర్సన్ ఉంటాడో డిపాజిటెడ్ ద అమౌంట్ ఆఫ్ ఎరోనియస్ రీఫండ్ శాంక్షన్ టు హిమ్ అండర్ సెక్షన్ 54 ప్రకారం కానీ ఆర్ సెక్షన్ 96 ప్రకారం కానీ ఆర్ ఇన్ ద వేరే ఏమన్నా అలాంగ్ విత్ ఇంట్రెస్ట్ టు పెనాల్టీ ఏవైతే అతనికి అప్లికబుల్ అవుతావో సో DRC03 ఇన్ క్యాష్ కానీ అతను ఓన్ కానీ ఆర్ ఈ ఈక్వల్ అమౌంట్ ఎంతైతే రిఫండ్ ఎరోనియస్ రిఫండ్ డిపాజిట్ చేస్తాడో బై ద రిజిస్టర్ పర్సన్ ఆ అమౌంట్ ని రీక్రెడిట్ చేస్తుంది ఈ ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ బై ద ప్రాపర్ ఆఫీసర్ బై అన్ ఆర్డర్ మేడ్ ఇన్ ఫామ్ GST PMT03 లో ప్రొవైడ్ చేసి. ఈ సెక్షన్ 54(3) ఏదాని గురించి చెప్తారంటే ఎవరైతే ట్యాక్స్ పేయర్స్ ఉంటారో ఆ ట్యాక్స్ పేయర్ అతని యొక్క అన్యూటిలైజ్డ్ ఐటీసీ ఉంటుంది కదా, ఆ ఈ అన్యూటిలైజ్డ్ ఐటీసీని అతను క్లెయిమ్ చేయొచ్చు అని సెక్షన్ 54(3) లో చెప్తారు. ఆ అమౌంట్ అనేది ఎరోనియస్ గా అయితే ఇప్పుడు ఆ పర్సన్ మళ్ళీ డిపాజిట్ చేయాల్సి వస్తుంది, అది PMT03 ని యూజ్ చేసి. అండ్ రూల్ 96(3) ఈ రూల్ 96 ఏమంటే ఈ IGST ఉంటుంది కదా, ఆ IGSTకి సంబంధించిన రీఫండ్స్ ని క్లెయిమ్ చేయొచ్చు. ఒకవేళ ఈ క్లెయిమ్ చేసేటప్పుడు వాళ్ళు కాంట్రవెన్షన్ ఏమైనా ప్రొవైడ్ చేస్తే ఇప్పుడు వాళ్ళు ఆ అమౌంట్ ని రీఫండ్ చేయాలి అలాంగ్ విత్ ఇంట్రెస్ట్ అండ్ పెనాల్టీ ఏదైనా అప్లికబుల్ అవుతుందో ఏదంతా పేమెంట్ చేయాలి. ఫామ్ GST DRC3 లో ఉండే కదా ఆ అమౌంట్ క్యాష్ లో కానీ ఆ ఓన్ కానీ ఆ బాయ్ ఎంతైతే ఈక్వల్ అమౌంట్ అవుతుందో ఆ రీఫండ్ ని ఇప్పుడు ఆ ఎరోనియస్ రీఫండ్ డిపాజిట్ మొత్తం ఈ రిజిస్టర్ పర్సన్ షెల్ బి రీక్రెడిటెడ్ టు ద ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ బై ద ప్రాపర్ ఆఫీసర్ బై అన్ ఆర్డర్ మేడ్ ఇన్ ఫామ్ GST PMT03 లో ఆర్డర్ పే చేసి ఈ ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ లో మళ్ళీ చేస్తాడు. సో ఇప్పుడు ఫ్రమ్ ద అబోవ్ ఇట్ కెన్ బి స్టేటెడ్ మనం ఏదైతే మనం క్లెయిమ్ చేసినామో అది రాంగ్ కాబట్టి ఆ రాంగ్ ని ఈ ఫామ్ తో ఈ ప్రాపర్ ఆఫీసర్ మన ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ లో మళ్ళీ తీసుకుని వచ్చి వేసేయడం. ఇది ఫామ్ PMT03 కి సంబంధించి. అండ్ ఈ రీక్రెడిట్ ఎందుకు చేస్తున్నారో మనం ఎరోనియస్ గా క్లెయిమ్ చేసినాం కాబట్టి ఏదైతే మనం చేయాల్సినది ఉందో ఎరోనియస్ గా ఏ కేసెస్ లో ఉంటాయి అంటే అలాంగ్ విత్ ఈ పేమెంట్స్ వచ్చేసి ఏ దాంట్లో మనం చేసే ఛాన్సెస్ ఉంటాయి రీఫండ్ క్లెయిమ్ చేసి అంటే refund of IGST obtained in contravention of rule 96(10). ఈ IGST రీఫండ్ ఉంటుంది కదా, ఆ IGST రీఫండ్ ని క్లెయిమ్ చేసేటప్పుడు మీరు కాంట్రవెన్షన్ చేసి మీరు క్లెయిమ్ చేసినారు ఆ క్లెయిమ్ ని మళ్ళీ ఇప్పుడు ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ కు రీక్రెడిట్ మీన్స్ మళ్ళీ తీసుకొని రావడం, రీక్రెడిట్ చేస్తాడు. ఎక్కడికి తీసుకొస్తాడు, ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ కి తీసుకొని వస్తారు. ఏది ఈ ఫామ్ PMT03 ని యూజ్ చేసి. నెక్స్ట్ రీఫండ్ ఆఫ్ అన్యూటిలైజ్డ్ ఐటీసీ ఆన్ అకౌంట్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్. ఎప్పుడైతే మనం ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ సర్వీసెస్ ఉంటావో వితౌట్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ మనం ఏదైతే అన్యూటిలైజ్డ్ మనం వితౌట్ పేమెంట్ ఆఫ్
ట్యాక్స్ మనం ఎక్స్పోర్ట్ చేస్తుంటే మనకి ఏదైతే ఐటీసీ ఇన్పుట్ ఉంటుందో ఆ అన్యూటిలైజ్డ్ ఐటీసీని మనం క్లెయిమ్ చేయొచ్చు. ఆ క్లెయిమ్ చేసేటప్పుడు ఏమన్నా కాంట్రిబ్యూషన్ చేసి అతను క్లెయిమ్ చేసి ఉంటే ట్యాక్స్ పేయర్ ఇప్పుడు ఆ అమౌంట్ ని రీక్రెడిట్ చేస్తారు ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ లో. నెక్స్ట్ రీఫండ్ ఆఫ్ అన్యూటిలైజ్డ్ ఐటీసీ ఆన్ అకౌంట్ ఆఫ్ జీరో రేటెడ్ సప్లైస్. మనకి ఎప్పుడైతే జీరో రేటెడ్ సప్లైస్ ఉంటావో ఆ జీరో రేటెడ్ సప్లైస్ ఉన్నప్పుడు వాటికి సంబంధించిన ఐటీసీని మనం క్లెయిమ్ చేయొచ్చు. ఆ క్లెయిమ్ వాళ్ళు వితౌట్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ క్లెయిమ్ చేసినప్పుడు ఆ రీఫండ్ ని మళ్ళీ రీక్రెడిట్ చేస్తారు ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ లో. రీఫండ్ ఆఫ్ అన్యూటిలైజ్డ్ ఐటీసీ డ్యూ టు ఇన్వర్టెడ్ ట్యాక్స్ సెక్షన్. ఇన్వర్టెడ్ ట్యాక్స్ సెక్షన్ కి సంబంధించిన అన్యూటిలైజ్డ్ ఐటీసీ ఉంటుంది కదా, దానికి సంబంధించి రీఫండ్ క్లెయిమ్ చేసినప్పుడు ఆ క్లెయిమ్ చేసిన అమౌంట్ అనేది ఏమన్నా ఎరోనియస్ గా చేసి ఉంటే ఆ అమౌంట్ ని కూడా రీక్రెడిట్ చేస్తారు ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ లో. ఇప్పుడు ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ లో రీక్రెడిట్ చేయడానికి ప్రొసీజర్ ఏమి అంటే ద ట్యాక్స్ పేయర్ షెల్ డిపాజిట్ ద అమౌంట్ ఆఫ్ ఎరోనియస్ రీఫండ్. అది ఏదైతే అతను క్లెయిమ్ చేసినాడో అతను క్లెయిమ్ చేసినది అలాంగ్ విత్ ఇంట్రెస్ట్ అండ్ అప్లికబుల్ పెనాల్టీ ఎంతైతే ఉంటుందో అది త్రో ఫ్రమ్ జిఎస్సి డిఆర్సి 03 తో మనం ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ తో పేమెంట్ చేస్తే వైల్ మేకింగ్ పేమెంట్ త్రూ జిఎస్టి డిఆర్సి 03 పేమెంట్ చేసేటప్పుడు క్లియర్ గా మెన్షన్ చేయాలి. ఏం మెన్షన్ చేయాలి? రీజన్ ఫర్ మేకింగ్ పేమెంట్ ఇన్ ద టెక్స్ట్ బాక్స్ హ్యాస్ డిపాజిట్ ఆఫ్ ఎరోనియస్ రీఫండ్ ఆఫ్ అన్యూటిలైజ్డ్ ఐటీసీ. ఆ టెక్స్ట్ బాక్స్ ఎక్కడ ఉంటుంది అంటే 03లో. ఇప్పుడు నేను డిఆర్సి 03 ఓపెన్ చేసిన అనుకోండి, అది వాలంటరీ పేమెంట్ కి సంబంధించి. ఓకే, ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసిన తర్వాత ఇవన్నీ ఫిల్ చేసుకుంటాము. కాస్ట్ ఆఫ్ పేమెంట్ కి ఏదానికి సంబంధించి సెక్షన్ కి సంబంధించి ఈ డీటెయిల్స్ అన్ని మీరు ఫిల్ చేసుకుంటా వచ్చినా అనుకోండి. లాస్ట్ కి వచ్చిన తర్వాత మీకు ఒక బాక్స్ చూపిస్తుంది. ఆ బాక్స్ లో మీరు ఇప్పుడు ఫిల్ చేయాల్సిన అమౌంట్ ఉంటుంది. ఆ అమౌంట్ కాదు, ఏ మ్యాటర్ రాయాల్సి ఉంటుంది ఏ దానికోసం అనేది. ఇక్కడ చూడండి, ఇక్కడ రీజన్ ఇఫ్ ఎనీ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ రీజన్ ఇఫ్ ఎనీ దగ్గర మీరు టెక్స్ట్ బాక్స్, ఈ టెక్స్ట్ బాక్స్ లో మీరు రాయాలి. అది మనకి ఇక్కడ చెప్పినది. ఈ మేకింగ్ పేమెంట్ టెక్స్ట్ బాక్స్ దగ్గర ఏ దానికోసం పేమెంట్ చేస్తున్నారో అంటే డిపాజిట్ వచ్చేసి ఎరోనియస్ రీఫండ్ క్లెయిమ్ చేసినందుకు మేము ఇప్పుడు రాస్తున్నాము అనేది మీరు చెప్పాలి. అది ఇక్కడ ఉన్న సర్క్యులర్ ప్రొవైడ్ చేసినది. సో కంపల్సరీగా ప్రొవైడ్ చేయాల్సిన డీటెయిల్స్. ఇప్పుడు ఆ అమౌంట్ రాయడానికి మనకి క్లియర్ గా ప్రొవైడ్ చేయడానికి లేనప్పుడు ఆటోమేటిక్ ఫంక్షనాలిటీ వచ్చేంత వరకు మనం అనెక్సర్ ఏని యూజ్ చేసి ఆ అనెక్సర్ ఏతో ఎన్క్లోజ్ చేయాలి ఫార్మాట్ లో రిటర్న్ రిక్వెస్ట్ చేసి. సో ఆ రిటర్న్ రిక్వెస్ట్ ని ప్రొవైడ్ చేయడానికి అండ్ ఈ పేమెంట్ వచ్చేసి జిఎస్టి డిఆర్సి 03 లో పేమెంట్ చేసిన దానికి అనెక్సర్ ఏని అప్లై చేయాలి. ఆ అనెక్సర్ ఏలో ఏముంటుంది అనేది మళ్ళీ ఇందులోనే ప్రొవైడ్ చేస్తారు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ప్రాపర్ ఆఫీసర్ అండ్ బీయింగ్ సర్టిఫైడ్ అంటే ఫుల్ అమౌంట్ ఎరోనియస్ రీఫండ్ ఫుల్ అమౌంట్ అలాంగ్ విత్ పెనాల్టీస్ అన్ని పే చేసినారు అని అతనికి తెలిస్తే, అంటే ఇన్ఫార్మ్ జిఎస్టి డిఆర్సి 03 లో పేమెంట్ చేసినారు అని తెలిస్తే అతను ఏం చేస్తాడు? ఈ షెల్ రీక్రెడిట్ ఆ అమౌంట్ ని తీసుకొని వచ్చి ఈ ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ లో వేస్తాడు. సో ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ లో వేసే దానికి బై పాసింగ్ అండ్ ఆర్డర్ ఆఫ్ ఇన్ ఫ్రమ్ జిఎస్టి పిఎంటి 03 ప్రిఫరబుల్ విత్ ఇన్ 30 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ రిక్వెస్ట్. మనం ఏదైతే రిక్వెస్ట్ రిసీవ్ చేసుకుంటాడో ఈ ఎరోనియస్ రీఫండ్ క్లెయిమ్ చేసినది డిపాజిట్ చేసినామని అతనికి రిక్వెస్ట్ వస్తుంది కదా, అంటే మనం ఫిల్ చేస్తాం కదా డిఆర్సి 03 ని ఫిల్ చేసి అమౌంట్ పే చేసాం కదా, విత్ ఇన్ 30 days లోపల మన అమౌంట్ ని అక్కడ వేసేస్తారు. ఆర్ డిపాజిట్ చేసిన డేట్ కార్డ్ నుంచి కానీ ఆర్ ఫుల్ అమౌంట్ అలాంగ్ విత్ అప్లికబుల్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ అంతా అతనికి వచ్చిన తర్వాత విచ్ ఎవర్ ఈస్ లేటర్ చూసుకుంటారు. అంటే కొంత అమౌంట్ మీరు డిపాజిట్ చేస్తుంటే కొంత అమౌంట్ కానీ మొత్తం ఫుల్ అమౌంట్ వచ్చిన తర్వాత ఆ విచ్ ఎవర్ ఈస్ లేటర్ 30 days చూసుకుంటారు. నెక్స్ట్ ఇట్ ఈస్ రిక్వెస్ట్ that suitable trade notices may be issued to publicize the content of this circular. Next, difficulty if any in the implementation of this circular may be brought to the notice of the board. Hindi version will follow. So మీరు ఈ ఫామ్ ని మీరు చూస్తే ఎట్లుంటది, మనం అనెక్సర్ ఏని ప్రొవైడ్ చేయాలని చెప్పినాక అనెక్సర్ ఏలో ఏముంటుంది అంటే ఫ్రమ్ జిఎస్టి నెంబర్, మీ లీగల్ నేమ్, ట్రేడ్ నేమ్ టు జ్యుడిషియల్ ప్రాపర్ ఆఫీసర్. మనం ఈ ఫార్మాట్ ని మనం పంపిస్తే వాళ్ళు విత్ ఇన్ 30 days లోపల మన అమౌంట్ ని మనం పే చేసిన అమౌంట్ ని క్రెడిట్ లెడ్జర్ లోకి పంపిస్తారు. సో జ్యుడిషియల్ ప్రాపర్ ఆఫీసర్ అడ్రస్ అని ప్రొవైడ్ చేయాలి. సబ్జెక్ట్ వచ్చేసి రిక్వెస్ట్ ఫర్
రీక్రెడిట్ ఆఫ్ అమౌంట్ ఇన్ ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్. అయ్యా మొన్న అమౌంట్ అనేది ఎరోనియస్ గా తీసుకున్నాము, సో వీఆర్ క్రెడిటింగ్, సో యూ నీడ్ టు రీక్రెడిట్ ఇన్ అవర్ ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్. మేము క్రెడిట్ చేస్తున్నాము, మీరు రీక్రెడిట్ చేయండి ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ లో అని మనం చెప్తున్నట్లు సబ్జెక్ట్ అనమాట. సో ఇక్కడ ఏ కేటగిరీ అనేది మీరు టిక్ చేసుకోవాలి, ఏ దాని పర్పస్ మీరు అంటే ఈ రీఫండ్ ఐజిఎస్టీ క్లెయిమ్ చేసినదా, అన్ఇటిలైజ్డ్ కి సంబంధించినదా, జీరో రేటెడ్ కి సంబంధించినది, ఎక్స్పోర్ట్ కి ఇన్వర్టెడ్ ట్యాక్స్ స్ట్రక్చర్, మీరు ఏ దానికి సంబంధించినది ఎరోనియస్ గా క్లెయిమ్ చేసినారో ఆ దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి, టిక్ చేసుకోండి. నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ రీఫండ్ ఆర్డర్ యాజ్ అండర్ అంటే షిప్పింగ్ బిల్, ఎక్స్పోర్ట్ డేట్, వాటికి సంబంధించిన డీటెయిల్స్, అమౌంట్ ఆఫ్ ఐజిఎస్టీ పేడ్ అండ్ ఎక్స్పోర్ట్ గూడ్స్ కి సంబంధించి అంటే మీరు ఫస్ట్ కేస్ సెలెక్ట్ చేసుకుంటే, ఇక్కడ ఫస్ట్ కేస్ గానే మీరు సెలెక్ట్ చేసుకుంటే ఈ డీటెయిల్స్ ని మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అనెక్సర్ ఏలో అమౌంట్ ఆఫ్ రీఫండ్ శాంక్షన్ ఎంత, డేట్ ఆఫ్ క్రెడిట్ ఆఫ్ రీఫండ్ ఇన్ బ్యాంక్ అకౌంట్ ఎంత. ఒకవేళ మీరు వేరేటిగా తీసుకుంటే అంటే ఫస్ట్ కేసు కాకుండా రిమైనింగ్ కేసు తీసుకున్నప్పుడు, అదర్ కేస్ ఆఫ్ రీఫండ్ ఉన్నప్పుడు కేటగిరీ ఆఫ్ రీఫండ్ ఎంత అండ్ రిలవెంట్ పీరియడ్ ఆఫ్ రీఫండ్ ఎంత, అండ్ RFT 01 మీరు ఎప్పుడు ఫైల్ చేసినారు, RFT 06 ఎప్పుడు ఫైల్ చేసినారు, ఇవి ఏ దానికోసం మీరు రీఫండ్ క్లెయిమ్ చేయడానికి అప్పుడు ఫైల్ చేసింటే కదా, ఎరోనియస్ గా మీరు ఫైల్ చేసినారు, ఇప్పుడు డిపాజిట్ చేస్తున్నారు. ఈ ఎరోనియస్ గా ఫైల్ చేసిన దానికి సంబంధించిన దాని యొక్క డేట్, ARN నెంబర్, అవి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఆ అమౌంట్ ఆఫ్ రీఫండ్ మీరు ఎంత క్లెయిమ్ చేసినారు, ఇప్పుడు ఎంత శాంక్షన్ చేస్తున్నారు అనేది చూడాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ క్రెడిట్ ఆఫ్ రీఫండ్ ఇన్ బ్యాంక్ అకౌంట్, మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఎన్ని రోజుల్లో ఎంత, ఏ డేట్ కి మీకు బ్యాంక్ అకౌంట్ లో పడింది అనేది చూసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చెప్పాలంటే ఐ హావ్ బీన్ డిపాజిటెడ్ ఎరోనియస్ రీఫండ్, ఇక్కడ నాకు వచ్చింది, ఈ అమౌంట్ ని నేను తీసుకొని వచ్చి డిపాజిట్ చేస్తున్నా, అలాంగ్ విత్ ఇంట్రెస్ట్ తో పాటు పే చేస్తున్నా, అండ్ పెనాల్టీ ఏమైనా ఉంటే పేమెంట్ చేస్తున్నా. ఏమంటే పేమెంట్ చేస్తున్నాం, DRT 03 తో పేమెంట్ చేస్తాం. ఆ ARN నెంబర్, డేట్, వాలంటరీ ఆన్ మై ఓన్ అసెట్మెంట్ అంటే నేను తెలుసుకున్నాను, అగైనెస్ట్ నోటీస్ ఆర్డర్ లెటర్ నెంబర్ ని చూసి ఇష్యూ చేసి డీటెయిల్స్ ఆఫ్ ట్యాక్స్ అథారిటీస్. సో ఈ అమౌంట్ నేను ఏదైతే పే చేసినానో ఈ క్యాష్ ని మీరు ఇట్ ఈస్ నౌ requested to recredit an amount equivalent to the erroneous refund in the electronic credit ledger. మీరు ఈ అమౌంట్ ని రీక్రెడిట్ చేయండి నా ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్. ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ లో ఉంటే మీరు ఆ అమౌంట్ ని యూటిలైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్ GSTR 3B ఫైల్ చేసేటప్పుడు ఆ అమౌంట్ ని మీరు సెటప్ చేసుకోవచ్చు. ఓన్లీ సెటప్ చేసుకోవడానికి ఈ అమౌంట్ మీరు యూటిలైజేషన్ చేయాలి. యూటిలైజేషన్ చేయకుండా మీరు ఏం చేసుకున్నారు, ఆ అమౌంట్ ని విత్డ్రా చేసుకున్నారు. ఇప్పుడు విత్డ్రా చేసిన దానికి మీరు ఇంట్రెస్ట్ పే చేయాలి, పెనాల్టీ పే చేయాలి. అది ఏ దానిలో పేమెంట్ చేస్తామంటే DRT 03 లో పేమెంట్ చేయాలి. అండ్ అనెక్సర్ ని మీరు సబ్మిట్ చేసి, అనెక్సర్ ని మీరు సబ్మిట్ చేస్తేనే మీకు ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ కి అమౌంట్ వస్తుంది. అప్పుడే మీరు యూటిలైజ్ చేసుకోవడానికి వస్తుంది. మీ యొక్క సిగ్నేచర్ ని ప్రొవైడ్ చేయాలి, డిజిగ్నేషన్ స్టేటస్, ఆ డీటెయిల్స్ అండ్ డేట్ ని ప్రొవైడ్ చేసి ఈ ఫామ్ ని మీరు సబ్మిట్ చేయండి. దీనివల్ల మీ అమౌంట్ అనేది మీ ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ కు రీక్రెడిట్ అవుతుంది.